ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అనాలిసిస్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇక అనాలిసిస్ వీడియోస్ మీద కూడా ఫోకస్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. సరే, ఇక్కడ మనం ఈరోజు నిఫ్టీ అనేటువంటిది ఎక్స్‌పైరీ రోజు ఎక్కువగా అనాలిసిస్‌ల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రైస్ యాక్షను, అలాగే ఆప్షన్ చైన్ బేస్డ్‌గా ట్రేడ్ చేస్తేనే బాగుంటుంది. కానీ ముందుగానే ఒక ప్లాన్ అనేటువంటిది ఉండడం కరెక్ట్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను ఇవన్నీ కూడా అయిపోయిన చార్ట్స్ మాత్రమే నేను అనాలిసిస్ చేస్తున్నాను. అయిపోయిన చార్ట్స్ ఎవడైనా సరే అనాలిసిస్ చేస్తాడు. కానీ ఏదో పాయింట్ మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ అనాలిసిస్ అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి 5 మినిట్స్లోనే మనం చేసుకుంటూ పోతుంది. ప్రీవియస్గా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేటువంటిది. ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ చూడండి, గత 3 రోజుల నుంచి ఇక 2 రోజుల నుంచి అక్కడక్కడే 15, 16 అక్కడక్కడే నడిచింది. ఒక రేంజ్‌లోనే ఉన్నది. సో, ఇట్లా ఉన్నప్పుడు ఈ రేంజెస్‌ని గనక బ్రేక్ గనక చేస్తే ఖచ్చితంగా అప్ ఆర్ డౌన్ అవుతాయి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ రేంజ్‌ని ఒక హారిజాంటల్ లైన్స్ కొట్టుకుందాం. ఇక్కడ ఒక హారిజాంటల్ లైను, ఆ రేంజ్ ఉన్నది కదా! ఈ రేంజ్ నుంచి బయటకొచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేటువంటిది తీయాలి. లేకపోతే మాత్రం మనం ఫెయిల్ అయిపోతాం. తర్వాత మనకి స్టాప్ లాస్‌లు అనేటువంటిది ఎక్కడున్నది? ఇక్కడ ఒకటున్నది. ఇంకొంచెం చిన్నది చేద్దాము చార్టు. చేసినప్పుడు మీకు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుస్తాయి. సో, ఇక్కడ ఉన్నాయి స్టాప్ లాస్‌లు. ఇక్కడున్నాయి, ఇక్కడున్నాయి, ఇక్కడున్నాయి. ఈ స్టాప్ లాస్‌లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇది చూడండి, ఇక్కడి నుంచి పడి మళ్ళా స్వింగ్ అయి పైకెళ్ళింది. సో, ఇక్కడి నుంచి మళ్ళా పడింది కదా! కాబట్టి ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్, ఇదొక టార్గెట్టు, ఇదొక టార్గెట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు మనం మామూలుగా పెద్ద క్యాండిల్స్‌లోకి వచ్చేసేద్దాం. వచ్చేస్తే మీరు ఇక్కడ చూడండి, నేనేమని చెప్పాను, ఇది రేంజి. ఈ రేంజ్‌కి సంబంధించి కలర్ మార్చుకుందాం. ఈ రేంజ్ అనేటువంటిది ఇది గ్రీన్ క్యాండిల్, దీని పైకెళ్తే ఇది రెడ్ క్యాండిల్ డౌన్‌లో ఉంది కాబట్టి రెడ్ క్యాండిల్ పెట్టుకుందాం. సో, ఇప్పుడు చూడండి, ఈ రేంజ్‌ని ఏమైంది, మీరు దీంట్లో ఉన్నంత సేపు మనకు అసలు ట్రేడే వద్దు. దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ట్రేడ్, ఒక మంచి లాంగ్ ట్రేడ్ చేయాలంటే. సో, ఇక్కడ మంచి క్యాండిల్ అనేటువంటిది బ్రేక్ చేసింది కదా! ఇంకొంచెం పెద్దది చేద్దాం ఆగండి చార్టు. సో, ఇక్కడ ఒక మంచి క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ. సో, ఇది చూడండి, ఏడు దాకా మన టార్గెట్. ఇక్కడి దాకా దాదాపుగా 200 పాయింట్లు ఇది టార్గెట్లో ఉంది. సో, ఈ విధంగా సింపుల్‌గా కనుక మనం తర్వాత పైకి వెళ్తే వెళ్ళొచ్చు. దాంతో మనకు అనవసరం, మరీ ఎక్కువగా కూడా ఆశపడకూడదు అనమాట. సో, ఇక్కడే 200 పాయింట్స్ అంటే ఏమవుతుంది, దగ్గర ఒక 90 పాయింట్ల వరకు మీరు నిఫ్టీలో క్యాచ్ చేసుకోవచ్చు. 120 పాయింట్స్ వరకు మీరు క్యాచ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో, ఈ విధంగా మనం ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది ముందుగానే ఉంటే మనం హ్యాపీగా ట్రేడింగ్‌లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మీరు ఆలోచించి ట్రేడింగ్ అనేటువంటిది చేసుకోండి. సో, ఏదైనా సరే, నాట్ ఓన్లీ నిఫ్టీ, ఈక్విటీలో ఏదైనా సరే ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకుంటే మన సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. డబ్బులు వచ్చే సంగతి తర్వాత ముందు నష్టపోకుండా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.